రైట్. ఇవాళ దీపావళి. సో ప్రధాని మోదీ యాజ్ యూజువల్గా గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ వేదికగా దీపావళి సంబరాలు చేసుకున్నారు నేవీ సిబ్బందితో కలిసి. అంటే ప్రతి ఏటా కూడా జవాన్లతో సెలబ్రేట్ చేసుకోవడం మోదీకి అలవాటు. సో పాక్ చైనాలను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటి ఎంజీ రావు గారు? ఎస్ అండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా సియాచిన్ గ్లేషియర్కి వెళ్ళి, హిమాలయాల్లో ఉన్న సైనికుల దగ్గరికి వెళ్ళి, లేదా ఇలా ఐఎన్ఎస్ విక్రాంతుల మీద నేవీ పర్సనల్తో, తర్వాత ఎయిర్ ఫోర్సు, ఇలాంటి ఆర్మీలతో ఆయన గడపడం అనేది చాలా మనకు అలవాటు అయిపోయింది గత 11 సంవత్సరాలుగా. అదే కొలవలు మీరు అన్నట్టు అదే విధానాన్ని కొనసాగిస్తూ 11వ సంవత్సర ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన గోవా షిప్ యార్డ్లో లంగర్ వేసి ఉందన్నమాట. యాంకర్ అయి ఉంది. ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్ అనే 45,000 టన్నుల ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ప్రధాని మోడీ ఏదో దీపావళి ఉత్సవాలు జరుపుకోవడమే కాదు, ప్రధాని ఒక రాత్రినే దాని మీద ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఉన్న 2,000 మంది సైలర్స్, నేవీ దళం ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంత ఉంది అనేది తేల్చుకోవడానికి వాళ్ళతో పాటు నిద్రించాడండి. వాళ్ళతో పాటు భోజనం స్వీకరించాడు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాడనమాట. ఒక అద్భుతం అని చెప్పవచ్చు. మీకు ఒకటి గుర్తు చేస్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన గుజరాత్లోని ఇప్పుడు అమూల్ అంటే ఎవరికి తెలియని కాదు. అమూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పశువుల కాపరిగా, పశువులతో పాటు అక్కడ ఉన్న అగ్రికల్చర్ సైంటిస్టులో కురియన్తో పాటు ఒక్క రాత్రి వాళ్ళతో ఉండి చేసిందే వైట్ రెవల్యూషన్. అదే అమూల్. సో అద్భుతం. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అండి. జై జవాన్ జై కిషాన్ అనుకుంటూ మాట్లాడింది ఆయన అక్కడి నుంచే. ఈరోజు ప్రధాని మోడీ గారు కూడా సైనికులతో నిద్రించడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం ఎంత గొప్ప దేశమైనా, ఎంత ప్రజాస్వామ్యమైనా, ఎంత గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉన్నా దానికి రక్షకులు ఒకరు ఉండాలి. వాళ్లే సైన్యం, వాళ్లే నేవీ, వాళ్ళే ఎయిర్ ఫోర్స్ అండి. ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సీలో కరాచీ దగ్గరలో నిలబడినప్పుడు పాకిస్తాన్ నుంచి మే 7 నుంచి మే 10 వరకే పాకిస్తాన్ ఒక్క నౌక కూడా రావడానికి భయపడి కరాచీ నుంచి దూరంగా దాక్కుని ఎక్కడ నుంచి బాంబులు వేస్తాం, మోకాళ్ళ మీద నిలబెట్టాం పాకిస్తాన్ని. అసలు పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రావడానికి కారణమే ఒకటి బ్రహ్మోస్ అయితే, 2 ఐఎన్ఎస్ విక్రాంత్. ఎందుకంటే పొరపాటునది ఒక్క స్టెప్ ముందుకేస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ మొత్తం కరాచీని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉందని రీసెంట్గా మనకి నేవీ చీఫ్ చెప్పడం జరిగిందనమాట. దాన్ని ప్రధాని గారు పునరుద్ఘాటిస్తూ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ ఆయన చెబుతున్నారు. ఐఎన్ఎస్ లీలలు అని చెప్పొచ్చు అనమాట. ఒక యుద్ధ వీరుడి లీలలు ఎలా ఉంటాయంటే వీరగాథల్లా ఉంటుంది అనమాట. ఐఎన్ఎస్ వీరగాథ అని చెప్తుంటే అక్కడ ఉన్న నేవీ పదాతి దళం ఎలా వింటున్నారో చూడండి. సైలర్స్ ఒక అద్భుతంగా వాళ్ళు వింటున్నారు. అది వాళ్ళ ఉత్సాహం నింపడం. ఈరోజు భారత ఆర్మీలో ఉన్న 15 లక్షల మంది, ఇటు ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ, వీళ్ళందరికీ ఒక రకమైన ఒక అద్భుతమైన డే. ఎంత వీరుడైనా శ్రీనాథ మహాకవి అంటారనమాట, ఒక దిశన అంటే నేను గొప్పోడిని అని వీరుడు చెప్పుకోవాలంట. దాన్నే ఆయన ఒక అద్భుతమైన పదం దిశన అంటారనమాట. వీరుణ్ణి పొగడాలి, వీరుడు నేను గొప్పోడిని చెప్పుకోవాలి. అందుకనే ఎప్పుడైనా మనం నాటకాల మహాభారత రామాయణాలు చూస్తూ ఉంటే వీరులు ఒకరికొకరు పొగుడుకుంటారు చూడండి. నేను గొప్పోడిరా, నన్ను ఎక్కడ, అలా వీరులు వాళ్ళు. ఆ వీరులకి పొగుడుకోవడం అనేది గొప్ప కాదండి, బూస్టింగ్ కాదు, దిశన అంటారు. నువ్వు వీరుడివి, నువ్వు యుద్ధం చేయగలుగుతావు అని పొగడాలి. కృష్ణుడు అర్జునుడిని పొగిడినట్టు కర్ణుడిని పొగడలేదు కదా శల్యుడు. చూడండి, కర్ణుడి శక్తి బయటకు రాలే. అలా వాళ్ళ శక్తే, వాళ్ళ వీరత్వమే, వాళ్ళ వ్యాలరే ఈరోజు అని. అది ప్రైమ్ మినిస్టర్ గారు చూడండి. ఒక దేశానికి నేతగా భారతదేశ ప్రజల సంక్షేమం చూడాలంటే రక్షణ చూడాలి. అది ఆత్మనిర్భర్ భారత్ ప్రవేశపెడుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసుకున్నది. దాని మీద ఆయన నిలబడ్డారు, గుర్తుపెట్టుకోవాలి. అని ఎన్ని మెసేజ్లు ఇస్తున్నారు, సైన్యానికి మెసేజ్ ఇస్తున్నారు. శత్రు దేశాలు పాక్ చైనాలకి ఈరోజు ఏమని చెప్తున్నారైనా, గోవాలో అంటే అరేబియన్ సీ దగ్గర ఉన్నది, అక్కడ నుంచి చెప్తున్నారు. అంటే ఈ ఇండియన్ ఓషన్, చైనా ఏమంటదంటే ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్. జాగ్రత్తగా వినండి, ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్. ఏదో హిందూ మహాసముద్రం అయినంత మాత్రాన అది హిందూ దేశం, భారతదేశం ఇండియాది కాదు, ఇది నాది అనుకుంటూ చైనా ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. ఇండియన్ ఓషన్ సెక్యూరిటీయే భారత సెక్యూరిటీ.
హిందూ మహాసముద్రం మీద మన ఆధిపత్యం కోల్పోయి బ్రిటన్కి వెళ్తే బ్రిటన్ సముద్రం ద్వారా వచ్చి మనం ఆక్యుపై చేసుకుంది. ఎట్టి పరిస్థితులు హిందూ మహాసముద్రం మీద మన ఆధిపత్యం ఉండాలండి. ఇది వీఆర్ ది క్వీన్, ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అన్నమాట. తిరుగు లేదు, లేదా మన సెక్యూరిటీ ఉండదు, మన సావరెంటీ సమగ్రత, దేశ సమగ్రత సమైక్యతలు వాళ్ళ ఎవరో ఒకటి చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ చెప్తున్నారు, ఆయన చెప్పే దాంట్లో అంతరార్థం ఏంటంటే ఇండియన్ ఓషన్లో ఎవ్వడు రావడానికి లేదు, అమెరికా కాదు చైనా అసలు రావడానికి లేదు, స్ట్రింజా పెల్స్ లేదు, ఏమీ లేదు, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మనకు రక్షణ కవచం అని చెప్తున్నారు. రెండు, పాకిస్తాన్కి ఆయన వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు అతి చేస్తే నీ కరాచీ పోర్టు పేలిపోద్ది, ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి చాలు, నీ కరాచీ నీ లార్జెస్ట్ సిటీ, నీ పాకిస్తాన్ ఎకానమీలో 20% జీడిపికి మీకు లార్జెస్ట్ కంపెనీలు ఉండి మీ నేవీ షిప్పులన్నీ అక్కడ ఉంటాయి కదా, ఆ సిటీని సర్వనాశనం ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు, చాలా జాగ్రత్తగా ఉండు అని రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీరు రాన్ ఆఫ్ కచ్ మీద ఇలా కన్ను వేస్తే దీని దగ్గరలో ఉన్న కరాచీ మీ చేతిలో ఉండదని రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇచ్చారు. చూడండి దానికి ఎంత పక్కా ప్లాన్తో పాకిస్తాన్ని ఇటు చైనాని మనం వార్నింగ్ ఇస్తున్నారంటే అది మోడీ గారు చేసేదండి. ఈ రోజు మనం అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంజీరావు గారు, మీరు చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంపార్టెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ సర్వీసెస్ అంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే దానికి లిటరరీ మీనింగ్ ఏంటంటే కరేజ్ అని, ధైర్యం అని అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. దాని యొక్క మోటో కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి ఓటమే తప్పదు అని ఒక మోటో పెట్టుకుంటుంది అనమాట. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని కొచ్చిన్ షిప్ యార్డ్లో మనం తయారు చేసుకున్నాం. ఒకప్పుడు బ్రిటిష్ నుంచి చేసుకున్న దానికి విక్రాంత్ అని పేరు పెట్టాం. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండోది అదే పేరు పెట్టి మనం తయారు చేసుకుని ఇది కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారైంది. ఇది ప్రపంచం గ్రేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఒకటి అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయి, దానికి 1,00,000 టన్నుల దాకా ఉంటుంది. చైనాకి రీసెంట్గా ఒకటి ప్రవేశపెట్టుకుంది, రెండోది మూడోది కూడా నిర్మిస్తుంది. ఇండియాకి 2 ఉన్నాయి, తర్వాత బ్రిటన్కి ఒకటి, ఫ్రాన్స్కి ఒకటి, రష్యాకు ఒకటి ఉంటుందండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. ఈరోజు ఇండియాకి 2, ఇంకొక 2 మనం తయారు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. 2047 నాటికి ఇలాంటివి న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా తయారు చేసుకుంటున్నాం. ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనం చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మన ఇండియన్ నేవీకి ఒక అద్భుతమైన వరం అనమాట ఇది ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. విక్రాంత్ ఏంటంటే అరేబియా సీలో అంటే వెస్టర్న్ బౌండరీ పాకిస్తాన్ కింద చూస్తుంది. విక్రమాదిత్య ఏంటంటే బంగాళాఖాతంలో ఈస్టర్న్ బౌండరీ వైజాగ్ బేస్గా ఉంటుంది అనమాట. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ 45,000 టన్నులు అంటే 45,000 టన్నులు బరువు ఉంటుందండి. ఇందులో 2,000 మంది సైలర్స్ ఉంటారనమాట. ఇది ఎలక్ట్రికల్ డీజిల్ మీదే పనిచేస్తుంది ఇంజన్. ఇది సముద్రంలోకి వెళ్తే నెలల తరబడి అక్కడ ఉండొచ్చు. 2,000 మందికి రోజుకి సుమారు 6,000 నుంచి 8,000 భోజనాలు తయారవుతాయి అనమాట. అందులో కిచెన్ కూడా ఉంటుంది హ్యూజ్. దాన్ని ఏమంటారంటే ఒక మూవింగ్ స్మాల్ సిటీ అంటారన్నమాట. ఒక స్మాల్ సిటీ 2,000 మంది అంటే యుఎస్లో 2,000 5,000తోనే సిటీలు ఉంటాయి. మన ఇండియా అంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి లక్షల్లో ఉంటారు. 2,000 మంది సముద్రంలో నెలల తరబడి మూవ్ అవుతూ ఉంటారండి. అది వాళ్ళకి ఏంటంటే 36 ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. MiG-29K అనే 39 ఫైటర్ జెట్లు దాని మీద మోహరించి ఉంటాయి అన్నమాట. రష్యన్ మేడ్ హెలికాప్టర్లు ఉంటాయి డజన్ల కొద్ది. దాంతోపాటు హ్యూజ్ మిసైల్స్ ఉంటాయి, బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ ఉంటాయి, ఇంకా పృథ్వీ, ధనుష్ లాంటి ఎన్నో మిసైల్స్ కూడా అక్కడ ఉంటాయి. బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి, సబ్ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి. దాంతోపాటు టార్పిడోస్ ఉంటాయి అనమాట. టార్పిడోస్ అంటే కింద వెళ్ళి వేరే షిప్పుల్ని తీసేస్తాయి అనమాట. దాంతో వెనకాల ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కంబాట్ గ్రూప్ అని ఉంటుంది అనమాట. దాని వైపు ఎప్పుడు ఇటు ఆరు నేవల్ షిప్స్ కూడా మోహరించబడి ఉంటాయి. ఇదంతా ఒక గ్రూప్కి వెళ్తుంది అనమాట. దాన్ని ఐఎన్ఎస్ కంబాట్ మిషన్ గ్రూప్ అని పిలుస్తాం అనమాట. ఇంత దారుణంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంటుందండి. ఒక అద్భుతమైన చెప్పొచ్చు. ఇది చైనాకు ఉన్న దానికంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కంటే మనం అత్యున్నతం అనమాట ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది పాకిస్తాన్కి లేవు. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి అరేబియా సీలో కదిలింది అంటే ఇక పాకిస్తాన్ కరాచీ సర్వనాశనం. కొన్ని గంటల్లో కూడా మనం సర్వనాశనం చేయొచ్చు ఐఎన్ఎస్ కరాచీ, ఎంటైర్ కరాచీ పోర్ట్ని. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇంకో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది ఎంటైర్ ఇండియన్ ఓషన్లో మూవ్ అవుతూ ఉంటుంది. దీంతో అవసరమైతే వేరే ఓషన్లో కూడా వెళ్ళిపోద్ది, వేరే సముద్రాల్లో కూడా. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ మూవ్ అవుతూ ఉంటే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఒక మూవింగ్ షిప్. పైన 36 ఎయిర్ క్రాఫ్ట్లు, కింద ఎగరడానికి ఒక
ఎయిర్ పాత్వే లాగా అది ఉంటుంది అనమాట. సో అన్ని అనువుగా ఉంటుంది, ఫ్యూయల్ సప్లైస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, మన ఎయిర్ బేస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నట్టు అది ఉంటే. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అమెరికా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. అందుకని మనం 2 ఉన్నాయి, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య. ఈ రోజు ఇండియన్ ఓషన్ అంతటిని మనం రూల్ చేయగలుగుతాం అనమాట. ఒక అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. ఈ మొన్న పాకిస్తాన్ సీజ్ ఫైర్కి వచ్చిందంటే అది దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. ఎందుకంటే కరాచీ మీద అటాక్ చేసేస్తాయి. అందుకనే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన ఇండియన్ మొన్న ఆపరేషన్ సింధూరు విజయంలో కీలక పాత్ర పోషించిన, ఏది S-400 ఒకటైతే కీలక పాత్ర పోషించింది, రఫేల్ రెండోది అయితే, మూడోది బ్రహ్మోస్ మిసైల్ అయితే, దాంతో సమానంగా అసలు శత్రువు కదలడానికి కూడా భయపడేటట్టు చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. ఇది 18 knots స్పీడ్ తోటి వెళ్తుంది. ఇంకా తిరుగులేని ఒక ఇన్విన్సిబుల్ వెపన్ అనమాట. అలాంటి వెపన్ ఈరోజు చైనాకి, పాకిస్తాన్, ఇండియన్ ఓషన్లోకి వస్తే దడదడలాడుతూ రావాలి, ఎందుకంటే వాటిని సర్వనాశనం చేస్తుంది అనమాట. అది ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క సిగ్నిఫికెన్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావ్ స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం.